పలు కేసుల్లో నిందితులైన ఇద్దరు రిమాండ్ ఖైదీలు హైదరాబాద్లో పారిపోయారు. అయితే అందులో ఒకడు మళ్లీ దొరికిపోగా అరుణ్ శర్మ అనే మరో ఖైదీ పరారీలో ఉన్నాడు. కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు నడిచేస్తున్నాం. వాసు, అసలు కేసు డీటెయిల్స్ ఏంటి? ఖైదీ పరారుపై పోలీస్ బాసులు ఏమంటున్నారు? కిషోర్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఉప్పలపల్లి 8వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచేందుకు చెల్లపల్లి జైలు నుంచి కూడా ఇద్దరు ఖైదీలను తీసుకురావడం జరిగింది ఎస్కార్ట్ సిబ్బంది. ఈ నేపథ్యంలో ఇటీవల నెల రోజుల క్రితం గండిపేట ఒక ఫామ్ హౌస్ లో కూడా దోపిడీకి యత్నించి ఒక మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడడం నిందితుడు అరుణ్ శర్మ ఈ కేసులో ఈ రోజు కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఇతనితో పాటు మరో ఇద్దరిని కూడా తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టులో ఎవరైతే ఎస్కార్ట్ సిబ్బంది వేరొక కేసులో కోర్టు హాల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కళ్ళు కప్పి కూడా ఈ అరుణ్ శర్మ పారిపోవడం జరిగింది. అతనితో పాటు మరొక మైనర్ జువెనల్ కూడా పారిపోతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వేరొక పోలీస్ సిబ్బంది కూడా అతను పట్టుకుని రెడ్ హ్యాండ్ పట్టుకుని జైలు సిబ్బందికి అప్పచెప్పారు. కానీ అరుణ్ శర్మ మాత్రం ఈ గండిపేట ఫామ్ హౌస్ లో రీసెంట్ గా నిచ్చెన సహాయంతో ఒక ఇంట్లోకి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక మైనర్ బాలిక, బెడ్రూమ్ చేసిన మైనర్ బాలికను ఒక మూట కట్టుకుని బయటకు తీసుకొచ్చి అత్యాచార యత్నం చేశాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ కావచ్చు, అమ్మాయి దగ్గర ఉన్నటువంటి గోల్డ్ కావచ్చు, మొబైల్ ఫోన్ తో సహా పారిపోయిన నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు కోర్టు వాయిదా నేపథ్యంలో రాజేంద్ర నగర్ ఉప్పలపల్లి కోర్టుకు తీసుకురావడం జరిగింది. ఇతడు బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. కానీ కేవలం అక్కడ ఉన్నటువంటి కోర్టు ఈ యొక్క జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇతడు పారిపోవడం తెలిస్తే అయితే ఇతడు పారిపోవడానికి మరొకరు కూడా సహకరించారు. ఎవరైతే సీనియర్ ఖైదీగా ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఒక జైలు నుంచి వీరితో పాటు ఒక సీనియర్ ఖైదీ రావడం జరిగింది. అతనే ఇద్దరు కూడా కొంచెం మైనర్లు, చాలా 18-19 ఇయర్స్ మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళిద్దరిని పారిపోమని కూడా సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. అతన్ని విచారిస్తున్నారు. ఇతడు వాళ్ళని ఎక్కడికి పారిపోమని చెప్పారు, నిజంగానే ఎక్కడికి పారిపోయిన కోణంలో కూడా ప్రస్తుతం ఆ ఖైదీని విచారిస్తున్నారు. అయితే వీరితో పాటు జరిగినటువంటి ఇంకొక మైనర్ 18 ఇయర్స్ ఖైదీ కూడా ఉన్నాడు. ఇతనికి సంబంధించి అతను విచారిస్తా ఉన్నారు. ఎక్కడికి పారిపోయాడు, ఎక్కడికి పోతానని చెప్పాడని కూడా ప్రస్తుతం ఇతని కోసం అటు నార్సింగ్ పోలీసులతో పాటు జైలు సిబ్బంది కూడా ప్రస్తుతం గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు.